ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఈ యొక్క వీడియోలో వింటున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి, దేవుని బిడ్డలకు, శ్రోతలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. యోబు గ్రంథంలో 28వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూసినట్టయితే ఆశ్చర్యకరమైన విషయాలు మనం చూస్తుంటాం. వెండికి గని కలదు, వెండికి గని కలదు, బంగారంకు గని కలదు. అదేవిధంగా వెండి ఒక ప్రాంతం నుండి లభిస్తుంది, బంగారము ఒక ప్రాంతం నుండి లభిస్తుంది, అంటే మట్టి నుండి. ఇనుము కూడా మట్టి నుండి లభిస్తుంది, గనుల నుండి అనేక వస్తువులు లభిస్తుంది. అదేవిధంగా మరి ఇక జలములను కట్టడానికి ప్రాజెక్టును ఏర్పాటు చేస్తారు. అవన్నీ ఎన్నో టెక్నాలజీ పెరిగిపోయింది. మనిషి ఆకాశాన్ని వెళుతున్నారు, అరణ్యంలో త్రోవలను కలగజేస్తున్నారు, కొండలను బండలను పలగొడుతున్నారు. ఎన్నో ఆశ్చర్యకార్యంలో మనం చూస్తుంటాం. అయితే ఇవన్నీ లభిస్తుంది, కానీ మనిషికి కావాల్సింది జ్ఞానం అనేది ఎక్కడ లభిస్తుందో ఎవరికి తెలియదంటూ. మనిషికి సంబంధించిన జ్ఞానం అనేది ఎక్కడ దొరుకుతుంది అనేది యోబు గ్రంథంలో 28వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళరా, జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది. ఈ లోకంలో ప్రతి వస్తువుకి అది ఎక్కడ దొరుకుతుందో అని చెప్పగలుగుతాం, కానీ జ్ఞానము ఎక్కడ దొరుకుతుందో అనేది ఎవరు చెప్పలేము. వివేచన ఏ స్థలంలో దొరుకుతుందని మరి చెప్పలేము. 28వ అధ్యాయము 20వ వచనంలో యోబు గ్రంథంలో జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును, వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది అని మరలా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియపరుస్తున్నాడు. జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది, జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును అంటే, ఈ జ్ఞానం అనేది, జ్ఞానానికి మూలము ఏంటంటే దేవుడు. దేవుడే మరి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకంటే మనిషిని సృజించింది దేవుడే. 100వ కీర్తన చూసినట్టయితే 100వ కీర్తన, యెహోవాయే మనలను పుట్టించెను అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, యెహోవాయే మనలను పుట్టించెను. కాబట్టి మనిషిని పుట్టించిన వాడే జ్ఞానం ఇస్తాడు. కాబట్టి జ్ఞానం అనేది మరి కొంతమందికి జ్ఞానం లేదు. ఎందుకు జ్ఞానం లేదు? కొంతమందికి బాగా జ్ఞానం ఉంది. అది ఎందుకు ఉన్నది అనేది మనము లేఖన భాగంలో చూసినట్టయితే, యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనంలో, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. అంటే యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటున్నారో వారు జ్ఞానవంతులు అనే వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఎవరైతే దుష్టత్వమును విడిచిపెడుతున్నారో, అంటే చెడు కార్యాలను విడిచిపెడుతున్నారో వారు వివేకవంతులని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, అంటే జ్ఞానం అనేది దేవుడు ఇస్తాడు. యాకోబు పత్రికలో కూడా, మీలో ఎవరికైనా జ్ఞానము తక్కువ ఉంటే నన్ను అడగండి, నేను మీకు జ్ఞానం ఇస్తానని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అయితే ప్రియమైన వాళ్ళరా, ద్వితీయోపదేశ కాండంలో కూడా 4వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కటి మాట ఉన్నది. అదేమనగా, మరి ఈ కట్టడములని మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గురించి విను జనులు దృష్టికి అదేమి జ్ఞానము, అదేమి మీకు వివేకము. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క కట్టడాలను ఎవరైతే అనుసరిస్తున్నారో వారు జ్ఞానవంతులని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ప్రియమైన వాళ్ళారా, 111వ కీర్తన 10వ వచనంలో, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయము జ్ఞానానికి మూలమట. ఆయన మరి శాసనములు అనుసరించు వారు మంచి వివేకము గలవారు. చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు వివేకవంతులు అని అంటారు,
కానీ పరిశుద్ధ గ్రంథము ఏమంటుందంటే మరి ఇక దేవుని యొక్క శాసనములను ఎవరైతే అనుసరిస్తున్నారో, దేవుని యొక్క ఎవరైతే ఆశ్రయిస్తున్నారో, దేవుని యొక్క ఆజ్ఞల్ని ఎవరైతే పాటిస్తున్నారో, దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తున్నారో వారు జ్ఞానవంతులు, వారు వివేకవంతులని మరి ఇక వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళరా. అయితే భయము భక్తి కలిగిన వారు వారి పట్ల దేవుని కృప ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప ఉంటుంది. భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుకుంటుందో అంత ఎత్తుగా ఆయన కృప ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. అయితే దేవుడిచ్చే జ్ఞానము మనకి ఏమి ఇస్తుంటే మనం చూసేటది ప్రియమైన వాళ్ళరా. ఇక ప్రసంగి గ్రంథంలో కూడా మనం చాలా చక్కటి మాట మనము చూడవచ్చు. ప్రసంగి గ్రంథంలో మరి ఇక 2వ అధ్యాయము 26వ వచనంలో, ఎలా అనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. దైవ దృష్టికి మంచివాడుగా ఉండేవాడు అంటే దేవుని దృష్టికి ఎవడైతే మంచివాడు ఉన్నాడో, దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నవాడు, దేవుని దృష్టికి దేవుని చిత్తాన్ని జరిగించేవాడు వారికి ఏముంటుందంటే జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, లోకంలో చాలామంది ఎన్నో ఇన్స్టిట్యూట్లో లక్షలు ఖర్చు పెట్టి మరి జైన్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు, కోచింగ్ తీసుకుంటున్నారు, అయినను జ్ఞానము దొరకడం లేదు. ఎంతోమంది విదేశాల్లో తిరుగుతున్నారు, ఎంతోమంది హిమాలయ పర్వతాల్లో వెళ్ళి తపస్సు చేస్తున్నారు, ఎంతోమంది వివిధ గురువుల దగ్గర జాయిన్ అవుతున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు, కాలాన్ని వేస్ట్ చేస్తున్నారు. కానీ నిజమైన జ్ఞానము, నిజమైన ఆనందము మరి ఇక యెహోవా దగ్గర ఉన్నది. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా దగ్గర జ్ఞానము, ఆనందం ఉంటుంది. మరి కృపా కనికరములు కలిగిన యేసు ప్రభు దగ్గర ఉన్నది. కావున ప్రియమైన వాళ్ళరా, మీకు జ్ఞానమైన, ఆనందమైన, సంతోషమైన ప్రభు చెంత ఉన్నది. కావున ప్రభు ఎద్దుకు రండి. ఈ మాటలు మీ వినికిడిలో ప్రభు దీవించునుగాక. ఆమేన్.